హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లలిత టారోట్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా చాలా సమస్యల్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కొన్ని కొన్ని పనులు మనం ప్రారంభిస్తాం, అవి సక్సెస్ అవ్వకపోవచ్చు. కొన్ని మనం పనులు అనుకోకుండా స్టార్ట్ చేస్తాం, అవి సక్సెస్ అవ్వచ్చు. సో ఇలా కొన్ని సమస్యలు మనం అనుకోకుండా వస్తూ ఉంటాయి, కొన్ని విజయాలు కూడా మనకి అనుకోకుండా వస్తూ ఉంటాయి. సో విజయం వచ్చినప్పుడు హ్యాపీ ఫ్రెండ్స్. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. సో ఆ ప్రాబ్లమ్స్ మన యొక్క ఆహ్, రియల్ లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎలా అరైజ్ అవుతూ ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మన ఈ టారోట్ కార్డ్స్ ద్వారా సో మనం కనుక్కోవచ్చు. సో వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, మనకవి క్లియర్ అవుతాయా? అవ్వవా? సో కొంతమంది మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మన లైఫ్‌లోకొస్తారా? కొన్ని ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రాజెక్ట్స్ మనకు సక్సెస్ అవుతాయా? అవ్వవా? ఇలాంటివన్నీ కూడా మనకి లైఫ్‌లో వచ్చేటువంటి అవి మేజర్ సమస్యలవ్వచ్చు, లేదు మైనర్ సమస్యలవ్వచ్చు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మనం ఈ కార్డ్స్ ద్వారా ఒక చిన్న సమాధానాన్నయితే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఒక చిన్న ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఏందంటే, మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో విఫలమవుతూ ఉంటాయి. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు విఫలమవుతూ ఉన్నాయి? అవి జాబ్‌కి సంబంధించి అవ్వచ్చు, లేదు లైఫ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌కి సంబంధించి అవ్వచ్చు. మనం ఏది స్టార్ట్ చేసినా అవి సక్సెస్ అవ్వవు. ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనేది మనం వాటికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం ఈ కార్డ్స్ ద్వారా ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. 3 కార్డ్స్ తీద్దాం. 3 కార్డ్స్ మనకి ఎలాంటి సమాధానాన్ని ఇస్తున్నాయి అనేది మనం ఈ కార్డ్స్ ద్వారా మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్రెండ్స్, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, ముఖ్యంగా వ్యూవర్స్‌కి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, బట్ సక్సెస్ మాత్రం రావట్లేదు. ఎందుకు అని ఒక 3 కార్డ్స్ మనం తీసి ఆ 3 కార్డ్స్‌లో నుంచి సో టారో ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఒక కార్డ్ తీసాం. సెకండ్ కార్డ్ తీసాం. అండ్ థర్డ్ కార్డ్. మనం ఈ 3 కార్డ్స్‌ని బట్టి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు మనకి సక్సెస్ రావట్లేదు? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బట్ మనం సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాం. కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కార్డ్ చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ ఫ్రెండ్స్, వాంట్స్ ఎయిట్. ఇక్కడ స్పీడ్ డెసిషన్స్ కానీ, ర్యాపిడ్ యాక్షన్స్ కానీ, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అంటే, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో స్పీడ్‌గా ఉండొచ్చు. లేదు, దాని గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకోకుండా వెంటనే మనం యాక్షన్‌లోకి దిగటం కానివ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న కారణాల వల్ల మనం స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ మూవ్‌మెంట్స్, ఓకే, అనుకున్న వెంటనే మనం సరైనటువంటి ఒక ప్లానింగ్ లేకుండా, చూసారా ఫ్రెండ్స్, మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించినటువంటి చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం స్పీడ్ యాక్షన్స్ దాని గురించి కంప్లీట్‌గా మనం తెలుసుకోకుండా, ఒక సరైనటువంటి ప్లానింగ్ లేకుండా, ఎప్పుడైతే మనం యాక్షన్‌లోకి వెళ్తామో, స్పీడ్ డెసిషన్స్ మనం తీసుకుంటామో, మన ప్రాజెక్ట్స్ గాని, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ గాని ఫెయిల్యూర్ అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ది వరల్డ్. సో ఈ కార్డ్ మనకేం చెప్తుందంటే, మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా ఏదైతే వర్క్ మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, దాని గురించి మొత్తం మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోకుండా, సరైనటువంటి నాలెడ్జ్ లేకుండా మీరు దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అనుకుంటున్నారో, అది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ 100% కూడా సక్సెస్ అవుతుంది. దాంతో పాటు సో
వరల్డ్ వైడ్‌గా సో, అందరి చూపులు కూడా ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ మీద ఉంటాయి. 100% కూడా మీరు స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే సో, సరైనటువంటి ప్లానింగ్ తోటి మీరు ఇందాక చెప్పినట్లుగా సరైనటువంటి ప్లానింగ్ తోటి మీరు ఆ ప్రాజెక్ట్ గాని స్టార్ట్ చేసినట్లయితే ఇంక్లూడింగ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ తోటి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. సో, అందరి చూపులు మీ ప్రాజెక్ట్ వైపే ఉంటాయి. ఎప్పుడైతే మీరు సక్సెస్ అయ్యారో సో, ఇప్పుడు ఎవరైతే మీరు ఫెయిల్ అవ్వాలి అని కోరుకుంటున్నారో సో, వాళ్ళు గూడా మీ ప్రాజెక్ట్ వైపుకి రావటం అనేది జరుగుతుంది. వాళ్ళు గూడా మిమ్మల్ని పొగడటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ కార్డ్ చూద్దాం. సో, ది మెజిషియన్. సో, ఒకసారి మీరు గాని అబ్జర్వ్ చేసినట్లయితే సో, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో, మెజిషియన్ మీన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీకు 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు సక్సెస్ అవ్వాలనే ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు. దాని మీద మనీ కొంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు లూజ్ అవ్వద్దు. సో, మీకు పవర్ ఉంది. మీరు చేయగలరు. 100% మీరు క్లారిటీ తోటున్నారు. మీకు విల్ పవర్ ఉంది. సో, ఇవన్నీ కూడా మీ ప్రాజెక్ట్ మీరు సక్సెస్ అవ్వటానికి 100% కూడా కాకపోతే మీరు చివరి వరకు వెళ్లి ఒక బ్యాక్ స్టెప్ ఏస్తున్నారు. అంటే నేను స్టార్ట్ చేయగలనా లేదా? ఇంతకుముందు ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయింది. సో, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? కాదా? అని చెప్పేసి మీరు బ్యాక్ స్టెప్ ఏస్తున్నారు. అలాంటి బ్యాక్ స్టెప్ ఎయొద్దండి. 100% కూడా మీరు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అనేది మీరు సక్సెస్ అవుతారు. సో, మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో, విల్ పవర్ ఉంది మీ దగ్గర. ఖచ్చితంగా మీ దగ్గర క్రియేటివిటీ ఆ లెవెల్స్ అనేవి మీ దగ్గర హైగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు 100కి 200% మీరు సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో, చూడండి ఫ్రెండ్స్. సో, మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో, ఆ టాపిక్‌కి సంబంధించినటువంటి కార్డ్స్ మనకొచ్చాయి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్ళండి. అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మీకెప్పుడూ ఉంటాయి. సో, థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్ యూ.